ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా ప్లీజ్ నా మాట విను ఒకసారి. నువ్వు నా మాట వింటున్నావా? నేను నీ మాట వినడానికి? అమ్మా నీ మాట కాకపోతే నేను ఇంకెవరి మాట వింటాను? ముందు కారు దిగమ్మా, దిగమ్మా. అన్నా మీరు వెళ్ళండి. రామ్మా. చెప్పరా, ఏ విషయంలో నువ్వు నా మాట వింటున్నావు? అమ్మా అలా అంటావేంటి? ప్రియాంకతో నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు. నువ్వు చెప్పావనే కదా ఫంక్షన్ ఒప్పుకున్నాను. గౌతమ్, నువ్వు నేను చెప్పానని ఒప్పుకోలేదు, ఝాన్సీ వస్తుందనే నమ్మకంతో ఒప్పుకున్నావు. అమ్మా నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకిష్టం లేకపోయినా ప్రియాంక మన ఇంటికి వచ్చి ఉంటున్నా నీ కోసం చూస్తూ ఉన్నానే తప్ప తనను పంపించలేదు కదా. గౌతమ్, ఇవన్నీ కాదు. నువ్వు ఝాన్సీని కలవడం, తన దగ్గరికి వెళ్ళి ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నాకు అడ్డురాకు. అమ్మా అమ్మా నువ్వు లేకుండా నిన్ను చూడకుండా ఉండలేను. అలాంటిది నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? గౌతమ్, నీకు నా మీద అంత ప్రేముంటే నువ్వు ఝాన్సీ దగ్గరికి ఎందుకు వెళ్తావురా? అమ్మా నువ్వు అనుకున్నట్టు నేను ఝాన్సీ దగ్గరికి వెళ్ళింది తన ప్రేమను సాధించడానికి కాదు, తనని కాపాడుకోవడానికి. కోర్టులో తన కేసు వాదిస్తుంది. ఆ కేసులో స్వీటీ సాక్ష్యం చెప్పింది. దానివల్ల వాళ్ళిద్దరికీ ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటున్నాను. గౌతమ్, కారణాలు ఏవైనా కావచ్చు, కానీ నేను వాటిని వినే పరిస్థితిలో లేను. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద కారణం చెప్పినా అవి నా కంటికి కనిపించవు. నువ్వు ఝాన్సీకి దగ్గరగా ఉంటే నీకు జరగబోయే ప్రమాదం మాత్రమే నాకు కనిపిస్తుంది. నువ్వు చెప్పేదే నిజమైతే స్వీటీ వంశీని మన ఇంటికి తీసుకురా. ఝాన్సీకి ఇంకెక్కడైనా తనకి రక్షణ కల్పిద్దాం. అమ్మా ఝాన్సీ అలా భయపడి వెళ్లే రకం కాదు. అందుకే నేను తన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. గౌతమ్, చెప్పాను కదా, ఇవన్నీ నేను వినే పరిస్థితిలో లేను అని. నువ్వు నా దగ్గరికి వస్తావా లేదా నన్ను వెళ్ళిపోమంటావా? ఏదో ఒకటి చెప్పు. అమ్మా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? ప్లీజ్ అమ్మా. గౌతమ్, నువ్వింకేం చెప్పొద్దు. నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వు. ఎందుకంటే ఇక్కడుంటే అనుక్షణం నీకేం జరుగుతుందో అన్న భయంతో నేను బతకలేను. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకమ్మా. నేను ఇంత చెప్తున్నా కూడా నీ నిర్ణయంలో మార్పు రాదేంటమ్మా? గౌతమ్ గారు, కమలా మేడం ఇలా రోడ్డు మీద ఉన్నారేంటి? అసలు ఈ టైంలో వీళ్ళిద్దరూ ఏ విషయం గురించి అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? గౌతమ్, ఈ విషయంలో నా నిర్ణయం మారదు. అమ్మా నీ భయం నేను అక్కడ ఉంటున్నానని కాదు, ఝాన్సీ నేను ఎక్కడ ఒకటవుతావననే కదా నీ భయం. అయితే నీకు ఒకటి చెప్తున్నాను విను. ఝాన్సీని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న మాట వాస్తవం. కానీ నిన్ను కాదని నేనేది చేయనమ్మా. నేను నిజంగా అక్కడికి వెళ్ళిన ఉద్దేశం మాత్రం తనకి రక్షణ కల్పించడానికి మాత్రమే. నేనేమి ఈ విషయంలో నీకు అబద్ధం చెప్పడం లేదు, నిన్ను మోసం చేయడం లేదు. ఇంకేం ఆలోచించకుండా ఇంటికి వెళ్దాం పదమ్మా. ప్లీజ్ దయచేసి నా కోసం ఈ ఒక్క పని చేయి ప్లీజ్ అమ్మా. సరే, అయితే నువ్వు ఆ కేసు పని త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చేస్తావుగా? అమ్మా